నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూముల వేలం ఇప్పుడు ఒక పెద్ద లీగల్ వివాదంలో చిక్కుకుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తా గ్రామంలో ఏదైతే టీజీఐఐసి వేలం వేసిన 5 ఎకరాల భూమి చుట్టూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే ఎస్బీఐ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం ఆ బ్యాంకులో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రభుత్వ డిపాజిట్లు ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చాలనే సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తుంది. అసలు ఏం జరిగింది, ఈ వివాదానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ కథ మొత్తం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్న 5 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఈ భూమిని 2010లోనే అప్పటి ప్రభుత్వం కేవలం 13,33,00,000కు ఎస్బీఐ అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి కార్పొరేట్ ఆఫీస్ ట్విన్ టవర్స్ కోసం కట్టుకోవడానికి కేటాయించింది. అయితే గత 16 ఏళ్లుగా అక్కడ 3 ఏటీఎంలు, ఒక చిన్న కాంపౌండ్ వాల్ తప్ప ఎలాంటి పెద్ద నిర్మాణాలు జరగలేదు. దీంతో ప్రభుత్వం ఈ భూమి కేటాయింపును రద్దు చేసి అసెట్ మానిటైజేషన్, ఆస్తుల ద్వారా ఆదాయం అనే దానికి ఆ పథకం కింద ఈ మే నెలలో ఈ వేలం ఆక్షన్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఎకరానికి ఏకంగా 237 కోట్ల రికార్డు వేలంతో మొత్తం ఆ రేటుతోటి మొత్తానికి 1,400 కోట్లు చెల్లించి ఈ ల్యాండ్ను దక్కించుకుంది. అయితే ప్రభుత్వం అంతా సవ్యంగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఎస్బీఐ అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించింది. మేము ఈ భూమికి పూర్తి డబ్బులు చెల్లించాం, ఇది మా స్వాధీనంలోనే ఉంది, నిబంధనల ప్రకారం ప్రభుత్వం దీన్ని ఏకపక్షంగా వేలం వేయడానికి వీల్లేదు అంటూ ఎస్బీఐ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ వేలం ప్రక్రియపై మరియు గౌరవ్ వెంచర్స్కు ల్యాండ్ బదిలీ చేయడంపై 3 వారాల పాటు మధ్యంతర స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని లీగల్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఎస్బీఐ కోర్టుకు వెళ్లడంపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తితోటి ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎస్బీఐకి ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా పెట్టింది. రాయదుర్గంలో వేలం వేసిన భూమికి బదులుగా మరో చోట అంతే విలువైన 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. అయినా సరే వినకుండా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎస్బీఐ కోర్టుకు వెళ్లడం వెనుక ఏదైనా రాజకీయ ప్రభావం లేక రాజకీయ శక్తుల హస్తం ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకే ఇలా ప్రభుత్వానికి సహకరించకుండా మొండికేయడం ఏంటని అధికారులు భావిస్తున్నారు. ఇంతవరకు వచ్చాక ఎస్బీఐ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఎస్బీఐతో ఉన్న అన్ని రకాల ఆర్థిక సంబంధాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం యోచిస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల డిపాజిట్లు, అకౌంట్లు ప్రస్తుతం ఎస్బీఐలోనే ఉన్నాయి. వాటన్నిటిని వేరే బ్యాంకులకు మార్చేసే అంశంపై సీరియస్గా స్టడీ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వివిధ సంక్షేమ పథకాల నిధుల ఎస్బీఐ ద్వారానే లబ్ధిదారులకు అందుతాయి. ఇప్పుడు ఈ ఖాతాలను మార్చడం ద్వారా ఎస్బీఐకి గట్టి ఆర్థిక షాక్ తగిలేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను ఊపేసిన ఈ రికార్డు స్థాయి ల్యాండ్ డీల్ ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ ఎస్బీఐ వివాదంగా మారిపోయింది. 3 వారాల తర్వాత హైకోర్టు కౌంటర్ అఫిడవిట్లను పరిశీలించి ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఈ భూమి యొక్క భవిష్యత్ ఆధారపడింది. అలాగే ప్రభుత్వం నిజంగానే తన అకౌంట్లను ఎస్బీఐ నుంచి వేరే బ్యాంకులకు మార్చేస్తే ఉద్యోగుల జీతాలు, సంక్షేమ నిధుల పంపిణీలో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా వేచి చూడాల్సిందే.